జిల్లాలో పర్యటించనున్నారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం బాధిత రైతులతో సమావేశం అవుతారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగాం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం బాధిత రైతులతో కేసీఆర్ సమావేశం అవుతారు. నీరు లేక ఎండిపోతున్న పొలాల పరిశీలన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ నల్గొండ సహా ఇతర జిల్లాల పర్యటనకు సంబంధించి కూడా శ్రీకారం చుట్టారు. పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, చెప్పండి. తెలంగాణలో ఇప్పటికే భూగర్భ జలాలు అడిగంటిపోవడంలో అనేక జిల్లాల్లో పంటలు ఎండిపోతున్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పంట పొలాలు పరిశీలించి ఏ మేర అవి పంటలు ఎండిపోయిన దాని మీద ఒక నివేదిక తయారు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే మాజీ మంత్రులు ఈ జిల్లాలో ఇప్పటికే పర్యటించి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇటీవల జిల్లాలో పర్యటించారు. అంటే మొత్తం మీద పంటలు ఎండిపోతున్నాయనే అంశం, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు చేసిన నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా జిల్లా పర్యటించారు ఇప్పటికే నిర్ణయించారు. రేపు 3 జిల్లాల్లో ఆయన టూర్ ఉన్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసిన మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఎక్కడెక్కడ పంటలు ఎండిపోయాయి, ఏ మేర ఎండిపోయాయి, భూగర్భ జలాలు అడిగంటుతున్న ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనే అంశాల్లోనే ఆయన క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి తెలుసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం రేపు జనగాం, నల్గొండ, సూర్యాపేట 3 జిల్లాల్లో కూడా కేసీఆర్ పర్యటిస్తారు. క్షేత్రస్థాయిలో పంట పొలాలు ఎండిన మొత్తం కూడా అక్కడ పరిశీలిస్తారు. అక్కడ స్థానిక రైతులతోనూ కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎక్కడెక్కడ కేసీఆర్ పాల్గొనాలో ఇప్పటికి రూట్ మ్యాప్ కూడా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు ఒక రూట్ మ్యాప్ తయారు చేసినట్టు మనకు తెలుస్తుంది. సూర్యాపేటలో రేపు మధ్యాహ్నం తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా పంటలు ఎండిపోయిన తీరు, అధికారులు, అదేవిధంగా ప్రభుత్వం ఏ విధంగా పట్టించుకోవట్లేని అంశాలే ప్రధానంగా ఆయన ప్రస్తావించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పంట చేతికి వచ్చే టైంలో భూగర్భ జలాలు అడిగంటిపోయినతో నీరు లేక అనేక ప్రాంతాలు ఎండిపోయిన తీరు, మరోవైపు కాళేశ్వరం సంబంధించి ప్రభుత్వం అంటే విమర్శలు తప్ప రైతులను పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు కూడా కేసీఆర్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చందు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.